వెల్కమ్ టు పోడ్కాస్ట్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. సరే, ఈరోజు మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడదాం. వీ ఆల్ నో డైమెన్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయని మనకు తెలుసు. వాట్ ఆర్ ద డైమెన్షన్? అసలు డైమెన్షన్ అంటే ఏంటి? సరే, అది అలా ఉంచు. డైమెన్షన్స్ అంటే తెలిసిన వాళ్ళు కూడా వీడియో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మీకు నెగిటివ్ డైమెన్షన్స్ అంటే ఏంటో తెలుసా? అసలు నెగిటివ్ డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయా? మీరు జీరో డైమెన్షన్ గురించి విన్నారా? లేదా మీకు స్ట్రింగ్ థియరీ తెలుసా? మీకు తెలుసా, మన హిస్టరీలో కూడా కొంతమంది డైమెన్షన్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. దెర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ అవర్ హిస్టరీ అండ్ డైమెన్షన్స్. ద థియరీ దట్ వీఆర్ స్టడీయింగ్ నౌ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ అవర్ హిస్టరీ. మన హిస్టరీలో డైమెన్షన్స్ గురించి మాట్లాడారు. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడు. ప్రస్తుతానికైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను చూసండి కొన్ని క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటి గురించి మీకు పూర్తి క్లారిటీ రావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ బిగిన్ వీడియో. వాట్ ఈజ్ ద డైమెన్షన్? డైమెన్షన్ అనేది ఒక మెజర్మెంట్, ఒక సింగిల్ డైరెక్షన్, లైక్ లెంత్, విడ్త్ ఆర్ హైట్. ఓకే, నేను చెప్పినాను చూసారా డైమెన్షన్ అంటే ఏంటో. ఇప్పుడు ఇందులోనే మనకి ఆల్రెడీ 3 డైమెన్షన్స్ వచ్చేసాయి. ఫస్ట్ డైమెన్షన్ అనేది లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెంత్, ఇట్ షుడ్ బి మెజర్డ్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. లెంత్ ఈజ్ ఏ సింగిల్ డైమెన్షన్. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ 1 డైమెన్షన్. సింగిల్ లైన్ ఉంది, అది సింగిల్ డైమెన్షన్ అని మనం ప్రిడిక్ట్ చేసాం. లెట్స్ సీ వాట్ ఈస్ 2 డైమెన్షన్. మనకి ఏరియా గురించి తెలుసు. మీ దగ్గర ఇప్పుడు ఒక లెంత్ ఉంది, అలాగే ఒక విడ్త్ కూడా ఉంది. ఇప్పుడు ఈ లెంత్ అలాగే విడ్త్ని ఒకసారి డబల్ చేయండి, మీకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా, ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. దీనిలో మీరు ఏరియాని సైజ్ చేయొచ్చు, ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? ఇప్పుడు కొంచెం హైట్ కూడా యాడ్ చేద్దాం. మీరు హైట్ యాడ్ చేసిన తర్వాత వాట్ హ్యాపెన్స్? ఇది వాల్యూమ్ని కవర్ చేస్తుంది. ఇట్ మీన్స్ ఇది ఒక 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్. వాల్యూమ్ అనేది 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి ఉన్న ఒక పారామీటర్, ఒక మెజర్మెంట్ లాగా. లెంత్, హైట్, విడ్త్ ఈ 3 కలిసి 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాయి. వాట్ అబౌట్ స్పేస్? ఈ 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లోపల స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ దేని కిందకి వచ్చింది? సరే, ఇది కూడా ఒక 3rd డైమెన్షనల్ ఆబ్జెక్టే అని మనం అనుకుందాం. నిజానికి కొన్ని థియరీస్లో ఏమంటారంటే, ఈ ఏరియా ఉంది చూసారా, 2nd డైమెన్షన్లో ఏరియా, ఆ ఏరియాతో కలిపి దాన్ని 3rd డైమెన్షన్ అంటారు. అలాగే ఈ 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి ఏరియా ఉంటుంది కదా, నార్మల్గా ప్రతి కార్నర్ దగ్గర ఒక 2 డైమెన్షనల్ స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్క్వేర్లో ఏరియా ఉంటుంది. ఆ ఏరియాని కనుక మనం 3rd డైమెన్షన్ అనుకుంటే వాల్యూమ్ అనేది 5th డైమెన్షన్ ఉంటుంది. వాట్ ఈస్ ద 4th డైమెన్షన్? హైట్ ఈస్ ద 4th డైమెన్షన్. ఓకే, హైట్ 4th డైమెన్షన్. అంటే 2nd డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఫామ్ అయినప్పుడే అక్కడ 3rd డైమెన్షన్ అనే ఏరియా ఒక పారామీటర్ ఫామ్ అయింది. అలాగే 4th డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఫామ్ అయినప్పుడు అట్ మీన్స్ 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్ వాజ్ ఏ స్క్వేర్ విత్ ఏరియా. దానికి హైట్ యాడ్ చేసినప్పుడు అది 4th డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అయిందని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. దాని లోపల ఉండే వాల్యూమ్ విచ్ మీన్స్ స్పేస్, ఆ స్పేస్ని 5th డైమెన్షనల్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేసే వాళ్ళు ఉన్నారు. దీస్ ఆల్ ఆర్ థియరీస్. సైంటిఫిక్గా అయితే ఒక సింగిల్ లైన్ ఉంటే దాన్ని సింగిల్ డైమెన్షన్ అని, విచ్ హ్యాస్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అండ్ అలాగే మన దగ్గర లెంత్ విడ్త్ ఉంటుంది 2nd డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అని, విచ్ హ్యాస్ బోత్ ఫార్వర్డ్, లెఫ్ట్ అండ్ రైట్, లైక్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ లాగా. నెక్స్ట్ 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్, దీనికి లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, అలాగే హైట్ కూడా ఉంటుంది. సపోజ్ ఒక క్యూబ్ లాగా, ఒక 3rd డైమెన్షనల్ క్యూబ్, లైక్ డైస్ని మీరు ఫిజికల్గా పట్టుకొని చూడండి, అది ఒక 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అలాగే మీరు ఒక పేపర్ షీట్ చేయండి, పేపర్ షీట్ కూడా 3rd డైమెన్షనల్ ఆబ్జెక్టే, బట్ విత్ ద విజన్, మనం చూసే విజన్లో దాన్ని 2nd డైమెన్షనల్ ఆబ్జెక్ట్లో మన కంటికి కనపడుతుంది. ఇట్ ఈజ్ ఎ ఇల్యూజినేషన్. ఇంకా చెప్పాలంటే ప్రాక్టికల్గా మనకు అలాగే కనిపిస్తుంది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లాగా. లైక్ ఏ పెన్, ఒక పెన్ దూరం నుంచి చూడండి, అది జస్ట్ ఒక ఫార్వర్డ్ డైరెక్షన్ అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉన్న ఒక లెంత్గా కన్సిడర్ చేయండి. అది ఒక 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకే, 1D 2D 3D అయిపోయింది. కొంచెం వెనక్కి వద్దాం. 0 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, ఈజ్ ఇట్ ఎగ్జిస్ట్? అది ఎగ్జిస్ట్ అవుతుందా అంటే ఎస్, సైంటిఫిక్గా అయితే 0 డైమెన్షన్ కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. డాట్, ఒక సింగిల్ డాట్. కొన్ని థియరీస్ ఏం చెప్తున్నాయంటే, సింగిల్ డాట్ దగ్గర నుంచి స్ట్రింగ్ థియరీ అని స్టార్ట్ అవుతుంది. స్ట్రింగ్ థియరీ సేస్ ఇట్ వుడ్ బి 11 or 7 డైమెన్షన్స్. స్ట్రింగ్ థియరీ 11 డైమెన్షన్ లేదా 7 డైమెన్షన్స్ ఉంటుందని చెప్తా. అది థియరీ చాలా పెద్దది, మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతానికి మనం నెగిటివ్ డైమెన్షన్స్ గురించి చూద్దాం. ఎస్, నెగిటివ్ డైమెన్షన్స్ అంటే
కొన్ని థీరీస్లోనే మనం వీటి గురించి వినగలం. ఎందుకంటే ఇప్పటివరకు నెగిటివ్ డైమెన్షన్స్ ఉన్నట్టు ఎలాంటి సైంటిఫిక్ డిక్లరేషన్ లేదు. మనం థీరీస్ గురించి మాట్లాడితే చాలా థీరీస్ ఉంటాయి. ఎస్, అందులో మోస్ట్ ప్రాబబుల్ థీరీస్ గురించి మనం మాట్లాడదాం. 0 డైమెన్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే 1 డైమెన్షనల్ ఆబ్జెక్టే ఎగ్జిస్ట్ అవుతుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ఫార్వర్డ్ మెజర్ లేదా బ్యాక్వర్డ్ మెజర్ ఉన్న సింగిల్ ఆబ్జెక్ట్, అదొక లైన్ అయి ఉంటే దాన్ని 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అంటాం. మరి నెగిటివ్ డైమెన్షన్ ఏంటి? చూడండి, నేను చెప్పాను చూడండి, ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అని. లెట్స్ బ్రేక్ ఇట్. ఒక పెన్ తీసుకున్నాం, ఒక యాక్సిస్లో మనకి ఇక్కడ కోఆర్డినేట్ జియోమెట్రీలో నెగిటివ్ యాక్సిస్ కూడా ఉంటుంది కదా, నెగిటివ్ పాయింట్స్ కూడా మనం ప్రిడిక్ట్ చేస్తాం. అలాంటి ఒక గ్రాఫ్ తీసుకోండి, పైకేమో పాజిటివ్ ఉంది, ఆ లైన్ కిందికి మనం ఎక్స్టెండ్ చేస్తే అది నెగిటివ్ని కూడా రిప్రజెంట్ చేసేది కదా, దాన్ని నెగిటివ్ డైమెన్షన్గా మనం చెప్పొచ్చు. ప్రాక్టికల్గా అయితే ఇలా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఎ థియరీ, నాట్ ఎనీ సైంటిఫిక్ ప్రూఫ్ ఈజ్ గివెన్ హియర్. ఓకే, ఇది ఒక థియరీ అంతే. పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ డైమెన్షన్ అయింది, అది 1D అంటున్నాం. వాట్ అబౌట్ నెగిటివ్ సైడ్కి దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు నెగిటివ్ డైమెన్షన్ కూడా ఫామ్ అవుతుంది కదా. మనం లెంత్ని మాత్రమే చేస్తే బాగోదు కదా, విడ్త్ ఫీల్ అవ్వకూడదు, కాబట్టి విడ్త్ను కూడా ఎక్స్టెండ్ చేద్దాం. వీ గాట్ నెగిటివ్ డైమెన్షన్ 2. 2వ డైమెన్షన్ కూడా దొరికింది, ఇది విడ్త్, ఇది నెగిటివ్ విడ్త్. పాజిటివ్ విడ్త్ అది పాజిటివ్ లెంత్, అలాగే నెగిటివ్ విడ్త్ అండ్ పాజిటివ్. ఈ నెగిటివ్ ఆబ్జెక్ట్స్ లైక్ నెగిటివ్ విడ్త్ అండ్ నెగిటివ్ లెంత్ నెగిటివ్ డైమెన్షన్ని ఫామ్ చేసింది. నెగిటివ్ 2D ఇది, -2 డైమెన్షన్. అలాగే 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, Z యాక్సిస్ వైపు కూడా ఎక్స్టెండ్ చేసాం. Z యాక్సిస్ మనకి బయటికి కనిపిస్తుంది కదా, సపోజ్ Z యాక్సిస్ కొంచెం లోపలికి వెళ్ళాం, నెగిటివ్ Z యాక్సిస్, నెగిటివ్ Y యాక్సిస్, నెగిటివ్ X యాక్సిస్. వీ గాట్ నెగిటివ్ 3rd డైమెన్షనల్ ఆబ్జెక్ట్. వాట్, ఇది నిజంగా ఎగ్జిస్ట్ అవుతుందా? సరే, ఆబ్జెక్ట్ని మనం చూడలేకపోవచ్చు, కనీసం వర్చువల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇదన్నీ మన థియరీస్లో మాత్రం ఎగ్జిస్ట్ అవుతున్నాయని మనం అనుకోవచ్చు. మీకు తెలుసా, మనం మిర్రర్లో చూస్తున్నాం కదా, మిర్రర్ అనేది నెగిటివ్ డైమెన్షన్కి రీప్రజెంటేషన్ అనుకోవచ్చు. చూసారా, మనం మిర్రర్ ముందు ఒకలా నుంచి ఉంటాం, నిజానికి మన బింబం మనకు కనిపిస్తుంది, ఓకే, కానీ ఎలాంటి డైరెక్షన్లో? ఓకే, సపోజ్ ఒక పెన్ని మీరు అద్దంలో చూపించారంటే పెన్ డైరెక్షన్ ఒకేలానే ఉంటుంది, కానీ అది చూపించే యాక్సిస్ అనేది మారిపోద్ది, రైట్? లైక్ మీకు సన్సెట్, సన్ రైజ్ తెలుసు కదా. నిజం చెప్పాలంటే సన్సెట్, సన్ రైజ్ అనేవి ఒక సింగిల్ డైరెక్షన్స్లో ఎప్పుడు అది రొటేట్ అవుతూనే ఉంటుంది. ఒక గ్లాసెస్ని మీరు ఒక పర్టికులర్ యాంగిల్లో పెట్టేసి ఈవినింగ్ సన్సెట్ రైజ్ అప్పుడు మీరు గమనించారంటే ఆ షాడో అనే యాంగిల్ ఎప్పుడు ఒకే టైప్లో రేజ్ అవుతూ ఒకే టైప్లో ఎండ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ మిర్రర్లో కూడా మనకు అన్ని డైరెక్షన్స్ రివర్స్లో ఉంటాయి. సపోజ్ లెఫ్ట్ సైడ్ ఉండాల్సింది రైట్ సైడ్ ఉండాల్సింది లెఫ్ట్ సైడ్, ఇలా కనిపిస్తుంది నార్మల్గా ఒక మిర్రర్లో. కాబట్టి మిర్రర్ అనేది ఒక నెగిటివ్ డైమెన్షన్కి ఎగ్జిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. వాట్ అబౌట్ మీరు ఒక పెన్ని ప్లేస్ చేయండి మిర్రర్ మీద, మిర్రర్ బయటికి కనిపించేది మీకు పాజిటివ్ డైరెక్షన్, మిర్రర్ లోపల మీరు చూసే రిఫ్లెక్షన్ అనేది నెగిటివ్ డైమెన్షన్. మనం ప్యారలల్ వాల్స్ని గురించి కన్సిడర్ చేస్తే ప్యారలల్ వాల్స్ అనేవి మిర్రర్ ఇమేజెస్ లాంటివి. మనకి సపోజ్ అవి మిర్రర్ ఇమేజెస్ అయ్యావంటే దే రిప్రజెంట్ ద నెగిటివ్ డైమెన్షన్స్, రైట్? ఒకవేళ ప్యారలల్ వాల్ అనేది ఎగ్జిస్ట్ అయితే అది నెగిటివ్ డైమెన్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఫిజికల్గా మనకు అది కనిపించవచ్చు, కానీ అది నెగిటివ్ డైమెన్షన్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ థియరీ. నెగిటివ్ డైమెన్షన్ అనేది ఒక థియరీ, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి సింపుల్గా అర్థమైపోతుంది. వాట్, ఇప్పుడు మనం ఉన్న డైమెన్షన్ ఏంటిది? 3rd డైమెన్షన్ అని మనం అనుకుంటున్నాం కదా. వాట్ ఈజ్ ద 4th డైమెన్షనల్ యూనిట్? మీకు తెలుసా, ఐన్స్టీన్ టైంని 4th డైమెన్షన్గా రిప్రజెంట్ చేశారు. ఇఫ్ టైమ్ ఈజ్ ద 4th డైమెన్షన్, వీఆర్ ఇన్ ద 4th డైమెన్షన్, రైట్? మనం 4th డైమెన్షన్లో ఉన్నట్టే అయితే చూడండి, 4th డైమెన్షన్ ఎగ్జిస్ట్ అయితే అది ఒకవేళ టైం అనే పారామీటర్తో 4th డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. లైక్ లెంత్ అనేది 1st డైమెన్షన్ని, విడ్త్ లెంత్ కలిసి 2nd డైమెన్షన్ని, విడ్త్ లెంత్ హైట్ కలిపి 3rd డైమెన్షన్ని, లెంత్ విడ్త్ హైట్ అలాగే టైం కలిపి 4th డైమెన్షన్ని రీప్రజెంట్ చేశాయి అంటే వాట్, వీఆర్ లివింగ్ ఇన్ ద 4th డైమెన్షన్? లేదు, మనం 4th డైమెన్షన్లో జీవించట్లేదు చెప్పాలి అంటే. ప్రాక్టికల్గా మీరు చూడండి, మన దగ్గర ఒక 1st డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉంది, పెన్ మనం మిడిల్ యాక్సిస్ నుంచి స్టార్ట్ చేసాం అంటే దేర్ షుడ్ బి 2 డైరెక్షన్స్ ఫర్ ఎ పెన్. లైక్
ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. విడ్త్లో కూడా అంతే, ఫార్వర్డ్ విడ్త్, బ్యాక్వర్డ్ విడ్త్. ఇలాంటి ఎగ్జిస్టెన్సెస్ ఆఫ్ ద పారామీటర్, ప్రతి ఒక్క పారామీటర్కి పాజిటివ్ అలాగే నెగిటివ్ యాక్సెస్ కలిపి మన వాళ్ళు డైమెన్షన్గా డిటర్మైన్ చేస్తారు. ఎందుకంటే నెగిటివ్ డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్ రావడం వల్ల కాంప్లెక్సిటీ పెరగకూడదు అని, రైట్? అందుకే మనం అన్నిటి సింగిల్ డైమెన్షన్గా రిప్రజెంట్ చేస్తాం. నెగిటివ్ డైమెన్షన్స్ గురించి ఎవరు మాట్లాడరు, నేను మాట్లాడని ఎవరికి చెప్పండి. అండ్ దెన్ ఫోర్త్ డైమెన్షన్ ఆబ్జెక్ట్లో టైం అనేది ఉంటుంది కదా. టైం అనేది ఎప్పుడు ముందుకే కదా వెళ్ళేది. మీరు ఎప్పుడైనా గమనించారా టైం వెనక్కి వస్తుందని? నో వే. టైం మిషన్స్లో పాసిబుల్ అవుతుంది అంటారు, కానీ టైం మిషన్స్ మనం వాళ్ళు ఆఫీషియల్గా కనిపెట్టలేదు. కాబట్టి we can't say that negative time also be existed. టైంలో ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఇట్ మీన్స్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఏ హాఫ్, అంటే పాజిటివ్ టైం మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంది. నిన్న చెప్పాను కదా మిర్రర్ ఇమేజెస్ లోపల మనకి నెగిటివ్ డైమెన్షన్స్ కనపడతాయని, జస్ట్ థియరీ, రైట్? ఈ థియరీని బేస్ చేసుకుంటే మనం టైం అనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. లైక్ టైం అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది, నెగిటివ్ డైరెక్షన్లో కాదు. అంటే అది ఒక హాఫ్ డైమెన్షన్గా కన్సిడర్ చేయండి. అంటే మనకి ఎన్ని డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి? 4 పాజిటివ్ డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. నెగిటివ్ డైమెన్షన్స్ గురించి పక్కన పెట్టండి. ఇది 4 పాజిటివ్ డైమెన్షన్ అనేది టైం. ఇప్పుడు మనం 4th డైమెన్షన్లో జీవిస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఇఫ్ వీ కన్సిడర్ నెగిటివ్ డైమెన్షన్స్ ఆల్సో, -0 డైమెన్షన్, -1 డైమెన్షన్, -2 డైమెన్షన్, -3 డైమెన్షన్ అండ్ -4th డైమెన్షన్ ఇస్ టైం. ఈ టైం అనేది ఎప్పుడు నెగిటివ్గా ట్రావెల్ అవుతుంది అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే నెగిటివ్ డైరెక్షన్ కూడా ఉండాలి కదా. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ అనేది ఒక ఫోర్స్తో దూరంగా నెట్టబడి ఉన్నాయి, రైట్? వాట్ ఇఫ్ దే కాంట్రాక్ట్? లైక్ ఎక్స్పాన్షన్ ఉందంటే కాంట్రాక్షన్ కూడా జరగాలి కదా. ఇట్ మీన్స్ గ్రావిటీ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ టువార్డ్స్ ఇట్. అలాగే ఫోర్స్ అనేది త్రోస్ ఇట్ సంథింగ్ అవే ఫ్రమ్ అస్. ఫోర్స్ మనల్ని దూరంగా నెడుతుంది, అలాగే గ్రావిటీ అనేది మనల్ని దగ్గరికి నెడుతూ ఉంది. యూనివర్స్ ఎప్పటి వరకు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోర్స్ దాని మీద ఉన్నంత వరకే కదా. ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్స్ కాంట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. యూనివర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఒక చోట ఆగిపోతుంది, లేదా ఎక్స్పాండ్ అవుతూ ఆబ్జెక్ట్స్ గ్రావిటేషనల్ పూల్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అన్ని ఆబ్జెక్ట్స్ బయటికి వెళ్ళవు కదా. హై డెన్సిటీ ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ బ్లాక్ హోల్స్, ఇలాంటి ఆబ్జెక్ట్స్ అనేవి అట్రాక్షన్లోనే ఎక్కువ ఎనర్జీస్ని, అట్రాక్షన్ వైపే ఎక్కువ ఎనర్జీని చూపిస్తాయి నార్మల్గా. అయితే గ్రావిటీ మొత్తాన్ని తిరిగి వెనక్కి పుల్ చేయడం స్టార్ట్ చేసిందంటే టైం కూడా వెనక్కి నడవాలి కదా. భ్రమణం తిరిగి వెనక్కి తిరగడం స్టార్ట్ అవుతుంది. ద కాంప్లెక్సిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ అవర్ వీడియో. ఓకే, లెట్ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ గురించి సూన్ వి విల్ డిస్కస్.